అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. అయితే పేను కొరుకోడు గురించి అలోపేషియా అంటారు. ఇక్కడ ఒరుగుతుంది, చెండాలం కనబడుతుంది, ఇక్కడ ఒరుకుతుంది, ఈ మీసం మీద ఒరుకుతుంది. దానికి మంచి యోగం చెప్తా. ఈత చెట్లు ఎక్కడైనా దొరుకుతాయి నీకు. ఈత చెట్లు ఎక్కడైనా దొరుకుతాయి. ఈత చెట్ల ఈ మండలు, ఈ కొమ్మలు తీసుకొచ్చి దీన్ని నీడ కారించి ఒక రేకు మీద పెట్టి మంట పెట్టాలి. భస్మం అయిపోతుంది, బూడిద అయిపోతుంది. ఆ బూడిదని సేకరించుకొని అలా మంచిది కొబ్బరి నూనె, కట్టెగానుగా నూనె ఉంటుంది కదా, కొబ్బరికాయలతో మనమే పట్టియాలి. కొంచెం నూనె కలిపి ఎక్కడైతే పేను కొరుకుడు ఉందో అక్కడ పెడితే ఆ బాధ విముక్తి అవుతుంది. ఆ పేను అనేది చనిపోతుంది. లేకపోతే మందారం ఆకులు దొరుకుతాయి కదా, మందారం ఆకులు గిని సేకరించుకొని దంచి దానికి పెట్టిన ఆ పేను కొరుకుడు అనేది ఆ పేను చనిపోతుంది. లేకపోతే పొప్పడి పండు ఉంటుంది చిన్నది, దాన్ని తీసుకొచ్చి పొప్పడి పండు నూరి అది పెట్టిన ఆ పేను కొరుకుడు బాధ అనేది విముక్తి అవుతుంది. లేకపోతే వెల్మ జిడ్డు ఆకు పల్లెటూరులో అందరికీ తెలుసు. రైతులకు, ఏ రైతును అడిగినా, యాదవులను అడిగినా, గొల్లోళ్ళను అడిగినా చెప్తారు. వెల్మ జిడ్డు ఆకు ఇంత తీసుకొచ్చి అందులో లేతది యాపాకులు వేసి బాగా దంచి బత్తిల్ లెక్క చేసుకొని అవి ఎండినాక దాన్ని గంధం తీసి పెట్టినా మీకు పేను కొరుకుడు అలోపేషియా అంటారు. నెత్తిలో కొరుకుతుంది, ఇక్కడ కొడుతుంది, చెండాలంగా అనిపిస్తుంది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా పోదు. ఇది చేసుకుంటే పోతుంది. ఇంకొకటి, మగవాళ్ళ పురుషులల్లా యువకులల్లా అంగస్తంభన జరుగుతలేదు. అంగం మెత్తగా ఉంటుంది, తిండి మంచిగా లేదు, కూరగాయల మందు, బియ్యంలో మందు, నీళ్ళల్లో మందు లేనిది ఎవ్వరు పండిస్తలేరు. పోటీ మీద వేస్తారు, మందు బస్తాలు కలుతారు. అయితే హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో తిండి, బయట జంక్ ఫుడ్, పానీపూరీలు, పిజ్జాలు, బర్గర్లు, ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినవి అన్నీ తింటారు. అంగస్తంభన జరుగుతలేదు. ఇంకొకటి ఏంటంటే, ప్రతి యువకుని దగ్గర సెల్ ఉంటుంది. ఇంటర్ పాస్ అయిందంటే సెల్ ఉంటుంది. ఆ సెల్లులా బూతులే చూసుకుంటా ముష్టిపీడనం చేస్తారు. అంటే ముష్టిపీడనం అంటే కొట్టుకునుడు. ఇట్లా అంగం లగ్గమైన తర్వాత వాళ్ళకు అంగస్తంభన జరుగుతలేదు. ఆ అంగము గట్టిగా ఉండి రాళ్ళ లెక్క ఉంటేనే ఆ ఓనిలో సొరుతాయి. ఇక భార్య భర్తలకు మనస్పర్ధలు వస్తున్నాయి, పంచాదులు అవుతున్నాయి, విడాకులు దాకా పోతున్నాయి. దానికి మంచి యోగం చెప్తా. శుద్ధులు చేసుకోవాలి. పాత సిద్ధ వైద్యులను పడితే వాళ్ళు ఈ మందు తయారు చేసి ఇస్తారు. మూలిక వైద్యం అన్నలకు మూలికల గురించి తెలుసు. అలా సిద్ధ వైద్యం కూడా కొంతమంది నేర్చుకొని ఉన్నారు. వెనుకటోళ్ళు పుటంలు పెట్టుడు, భస్మాలు తీసుడు, వాళ్ళకు వాల్క యంత్రం ఎరుక, డమరు యంత్రం ఎరుక, పాతాల యంత్రం ఎరుక, డోల యంత్రం ఎరుక, వాళ్ళకి అన్నీ ఎరుక. అయితే గంధకం, ఈ గంధకాన్ని బాగా శుద్ధులు ఉంటాయి. డోల యంత్రంలో 5 లీటర్ల పాలు వేసి ఒక గుడ్డలు వేసి ఈ ఫస్ట్ గంధకాన్ని కలవంలో వేసి కొద్దిగా నెయ్యి వేసి లేకపోతే ఆవు పాలు పోసి దాన్ని నూరి బిల్ల చేసుకొని ఒక గుడ్డకు పిండి లెక్క పెట్టి మినపప్పుది పిండి లెక్క పెట్టి ఈ గంధకం బిల్లాన్ని లేచి పాలను డోల యంత్రంలో శుద్ధి చేయాలి. ఒక 100 సార్లు చేయాలి. మంచిగా శుద్ధి అవుతుంది. చేసినప్పుడల్లా ఆ పాలను వేరే కుండలో పోయాలి. ఆ పాలది కూడా చెప్తా, వేస్ట్ చేయకుండా. అయితే చేసినప్పుడల్లా పాలు మారవాలి, గుడ్డను మారాలి. లేకపోతే 21 సారి చేయాలి. చేసినప్పుడల్లా 5 లీటర్ల పాలు మారాలి, ఆ గుడ్డను కడుక్కోవాలి, ఇంకో 2-3 గుడ్డలు ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఇట్లా ఈ గంధకం శుద్ధి అవుతుంది. అయితే ఆ పాలు అన్నీ జమైన పాలన్నీ తోడేసి దానికి వెన్న తీసి ఈ
చర్మ వ్యాధులలో పనిచేస్తుంది తైలం చేసుకుంటే. ఈ గంధకం 2 తులాలు, తాలకం శుద్ధి చేసిన తాలకం ఇదొక 2 తులాలు, తాలకం 2 తులాలు శుద్ధి చేసింది. గంధకం 2 తులాలు, తాలకం 2 తులాలు. మేక మాంసం బొక్కలేంది మేక మాంసం 30 తులాలు కొవ్వు లేనిది తీసుకొచ్చి ఇవన్నీ కలవం లేచి గంధకం తాలకం నూరుకున్నాక ఆ మేక ఆ కీమలో ఇది వేసి మంచిగా నూరాలి. నూరిన తర్వాత ఒక కుండలేసి ఒక కుండకు మూతుండ, దీనికన్నా పెద్ద కుండలేసి దీనికన్నా పెద్ద కుండలేసి ఒక సేరు పుల్లటి పెరుగు అని లేచి బాగా కలపాలి. 5 దరములొత్త బెల్లం అందులో కలపాలి. కలిపి మంచిగా కలిపి ఉదయం బయట పెట్టాలి, అంటే సూర్యపుటం. సాయంత్రం లోపలికి తీసుకురావాలి. ఉదయం బయట, సాయంత్రం 20 రోజుల తర్వాత అలా తెల్లటి పురుగులు వస్తాయి. ఆ పురుగులను విస్కీ బాటల్లో వేసుకోవాలి. అన్ని పురుగులు వేసుకొని దానికి గట్టిగా సీల్ వేయాలి. మక్కది ఉంటుంది కదా, దానికి పెట్టి సీల్ వేయాలి. వేసి 5 సేర్ల కంట్రోల్ బియ్యం పోని గంజులా ఉడుకుతూ ఉంటే ఈ సీసాల్లో పెట్టాలి. ఎందుకంటే బియ్యం ఎందుకు చెప్తున్నా అంటే ఈ తైలం అడుగుపోయి మాడది, మంచిగా తైలం అవుతుంది. తైలం అయిపోయిన తర్వాత తమలపాకు తీసుకొని చీపురు పిల్లతో ఒక్క గీత గీస్తే మీకు తింటే అంగస్తంభన జరుగుతుంది. సీక్రెస్కలంగం కాదు, 100 మంది స్త్రీలను తృప్తిపరచచ్చు. నేను కాదు, గ్రంథం చెప్తుంది. 100 మంది స్త్రీలను తృప్తిపరచచ్చు. మహాపురుషులు, యోగులు, గురులు వేల లక్షల మందికి నపుంసత్వం ఉన్నోళ్ళకి ఇచ్చారు. నపుంసత్వం పోతుంది. ఇది పర్ఫెక్ట్ ట్రీట్మెంట్. ఇక మీకు ఇవన్నీ దొరుకుతలేదంటే ఒక సిద్ధ గురువుని పట్టుర్రి, మీకు చేసిస్తారు మందు. ఇక మీరు షాపుల్లాలకి వెళ్ళి తెచ్చుకొని వాడుకుంటామంటే 100 గ్రాములు 50 గ్రాములు అశ్వగంధ, 50 గ్రాములు శతావరి, 50 గ్రాములు ఏనుగు పల్లేరు, और सालम पंजा, सालम मिश्री, सफ़ेद मुसली, పురుషరత్న, నాగూరి ఇవి వాడిన ఆవు పాలల్లో మీకు అంగస్తంభన జరుగుతుంది, శుక్ల కణాలు పెరుగుతుంది, వీరం చిక్కబడుతుంది. రైట్. అల్లా హాఫీస్. షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మంచి వీడియోలు పెడతా. అల్లా హాఫీస్. అల్లా ఆప్కు ఖుష్ రఖో.